ఫ్రెండ్స్, మీ ఇంట్లో 5-10 అడుగుల స్థలం ఉందా? ఆ స్థలంలో 10,000 నుంచి 20,000 ఎలా సంపాదించాలో చూద్దాం ఒకసారి. ఈ 5 అడుగులు 10 అడుగుల స్థలంలో 10,000-20,000 ఎలా సంపాదించుకుందో చూద్దాం. ఈ 5 అడుగులు 10 అడుగుల్లో ఆవును కానీ, బర్రెను కానీ పెంచుకున్నాము అని అంటే, వీడేంది ఆవులు, బర్రెలు అంటున్నాడు అనుకుంటున్నారా? వాటికి ఆహారం ఎలా అనుకుంటున్నారా? పచ్చి గడ్డి, ఎండి గడ్డి నేనే ప్రొవైడ్ చేస్తాను. హోమ్ హోమ్ డెలివరీ చేసేస్తాను. పేడ అన్నారా? పేడ కూడా నేనే తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ మీరు పచ్చి గడ్డి పెంచడానికి ప్లేస్ లేదు, ఎండి గడ్డి వేయడానికి ప్లేస్ లేదు, పేడ వేయడానికి ప్లేస్ లేదు అనుకోవడానికి లేదు. పచ్చి గడ్డి, ఎండి గడ్డి నేనే హోమ్ డెలివరీ చేస్తాను. పొద్దున, సాయంత్రము. పేడ అంటావా? నేనే తీసుకెళ్ళిపోతాను. పేడ వచ్చిన పేడ అమ్మేసి ప్రతి నెల మీకే ఇస్తాము. గ్లోబల్ గ్యాస్ వస్తుంది పేడ నుంచి. ఆ గ్లోబల్ గ్యాస్ కూడా మీకే ప్రొవైడ్ చేస్తాను. టర్బైన్స్ బర్రుల నుంచి వాటికి వాకింగ్ చేసినట్టు ఉంటుంది. టర్బైన్స్ పెట్టేసేసి టర్బైన్స్ వాటి వల్ల బర్రుల వల్ల జనరేట్ చేస్తాను ఎలక్ట్రిసిటీ. ఇంకా పాలు అన్నారా? మీరు చేయాల్సిన పని ఏంటంటే సాయంత్రం పేడ, పొద్దున్నే లేసి పేడ ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట పేడ పాలు. మీరు పాలు ఇచ్చారని అనుకో, తీసుకెళ్ళి కేంద్రం దగ్గర పోసేసి కార్డు దగ్గర రాయించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి ఇస్తాము. మీరు చేయాల్సిన పని పొద్దున పేడ మాకు ఇవ్వటం, పాలు మాకు ఇవ్వటం. మేము పాలు తీసుకెళ్ళి కేంద్రానికి పోస్తాము, ఆ కార్డు తీసుకొచ్చి మీకు ఇస్తాము. సాయంత్రం కూడా అదే పని. పేడ మళ్ళీ మాకు ఇవ్వండి, సాయంత్రం పచ్చి గడ్డి ఇస్తాము, ఎండి గడ్డి ఇస్తాము, మళ్ళీ పేడ తీసుకెళ్ళిపోతాము. మీరు ఇచ్చిన పాలు తీసుకెళ్ళేసి కేంద్రం దగ్గర పోసేసి ఆ కార్డు తీసుకొచ్చి మీకు ఇస్తాము. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రతి నెల వెళ్ళేసి మీరు పాల కేంద్రం దగ్గరికి బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తెచ్చుకోవటము. ఇంట్లో ఉన్న అమ్మకి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ ఆలోచన బాగుంటుందని నేను ఆశిస్తున్నాను.